థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ మిస్టర్ ధీరేందర్. మీలాంటి ఒక వ్యక్తి ఇనాగ్రేట్ చేసేది చాలా మంచిది, చాలా సంతోషమైన విషయం. మీ సహాయం లేకుండా ఇదంతా జరగదు. ఇంకా చెప్పాలంటే ఇది చాలా సంతోషమైన విషయం. నా భారతదేశం కళాచారానికి పేరు పొందినది. దాన్ని ఇంకా పెంచడానికి నా సహాయం మీకు ఎప్పుడైతే కావాలో అప్పుడు నేను ఖచ్చితంగా వస్తా. రండి సార్. ఎక్స్క్యూజ్ మీ. నో ప్రాబ్లం సార్. సార్ ఫోన్ ఎత్తండి. మీకు 12 o'clockకి ఇన్వెస్టర్స్ మీటింగ్ ఉంది సార్. వాళ్ళ కాల్ అయి ఉంటుంది. సారీ మిస్టర్ టోనీ. నో ప్రాబ్లం. హలో. వాట్? రదిమా బాగున్నారు కదా? ఓ నో, కాల్ ద పోలీస్. నేను ఇప్పుడే వస్తున్నాను, బయలుదేరాను. ఏమైంది సార్? మిస్టర్ ధీరేందర్ అంతా ఓకే కదా? కొంతమంది నేరస్తులు మా ఇంట్లో చొరబడ్డారు. మా ఆవిడ్ని కాల్ చేశారు. ఐ హ్యావ్ టు గో. వాట్ హ్యాపెన్ సార్? వాట్ హ్యాపెన్? వేర్ ఆర్ మై కార్ కీస్? కార్ కీ ఎక్కడ? నో ప్రాబ్లం సార్. నా కార్ తీసుకొని వెళ్ళండి. టేక్ ఇట్. రితిమా మేడం మీరా? నేనే. మీరెందుకు ఇక్కడ నుంచున్నారు? మ్యామ్ ఆర్ యూ ఫైన్? అఫ్ కోర్స్ ఐఎమ్ ఫైన్. నాకేమైంది? అయితే సార్ ఎక్కడికి వెళ్ళారు? సార్! ఎస్ మోనో డార్లింగ్, ఈ డ్రెస్లో నేను చూడ్డానికి లావుగానే ఉంటాను. నేను నీతో చెప్పాను కదా ఈ ఫ్యాబ్రిక్ నాకు అసలు సెట్ కాదని. బట్ ఇట్స్ ఓకే. నెక్స్ట్ ఈవెంట్లో మనం కాస్త డిఫరెంట్గా చేద్దాం. సంథింగ్ రియలీ ఇంట్రెస్టింగ్. ఐ నో డార్లింగ్, నాకు తెలుసు నువ్వు అన్నిటినీ హ్యాండిల్ చేస్తావని. ఓకే బాయ్. ఇక్కడ ఎంత హీట్గా ఉంది. నిహారిక, ఇది లండన్ కాదు, నువ్వు ఇండియాలో ఉన్నావు ఇప్పుడు. ఓ మై గాడ్, తిన ఫోటో అన్ని మ్యాగజైన్స్ లో వచ్చింది. హా, తినే నిహారిక, లండన్ యొక్క ఫేమస్ మోడల్ ఈమె. నేను మీ పెద్ద ఫ్యాన్ అండి. మీతో సెల్ఫీ తీసుకోవచ్చా? యా ష్యూర్. ఓకే. నిహారిక, నేను పార్కింగ్లో వెయిట్ చేస్తా, నువ్వు అక్కడికి వచ్చేయి. లగేజ్ తీసుకెళ్తా, నువ్వు వచ్చేయి. ఓకే మేడం? నిహారిక మేడం, మీకు ముంబై ఎలా ఉంది? యాక్చువల్లీ నేను ఫస్ట్ టైంగా వచ్చాను. నాకు కొంచెం ఎక్సైటెడ్గా ఉంది. చాలా బాగుంది. మీకు ఇంకా ఏమేం ప్రోగ్రామ్స్ ఉన్నాయి మ్యామ్? లెట్స్ సీ. నేను ఏమి ప్రోగ్రామ్ అని ఫిక్స్ కాలేదు, కానీ నాకు ఒక ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది. అందుకని నేను అర్జెంట్గా వెళ్ళి తీరాలి. ఎక్స్క్యూజ్ మీ గైస్. మ్యామ్ ఆఖరి ప్రశ్న మ్యామ్, లాస్ట్ క్వశ్చన్. జయంత్ ఎక్కడికి వెళ్ళాడు? మనిషి కనపడలేదే. సరే ఒకటి చేద్దాం, ఫోన్ ట్రై చేసి చూద్దాం. జయంత్ ఫోన్ వర్క్ కాలేదే. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి? ఏంటి గుంపులుగా ఉన్నారు?
మీరు ఎవరైనా చూసుంటే నాతో చెప్పండి ప్లీజ్. రిలాక్స్. మీకు ఇతను తెలుసా? ఇతను నాకెలా తెలుస్తాడు? ఇతను ఎవరనే నాకు తెలియదు. నా భర్త జయంత్ని నేను చాలాసేపటి నుంచి వెతుకుతూ ఉన్నాను. ఈ జాకెట్ ఆయనది. మీలో ఎవరైనా చూసుంటే చెప్పండి. అతను మీ హస్బెండా? హస్బెండ్? వాళ్ళని మీరు చూసారా? మీ ఆయననే ఎవరో ఫోర్స్ చేసి ఇప్పుడే బండిలో తీసుకొని వెళ్లారు. ఆ, ఇదెలా జరుగుతుంది? మేము ఫస్ట్ టైంగా ఇండియాకి వస్తున్నా. మాకు ఇక్కడ ఎవరని తెలియదు. అది ఎలా తీసుకెళ్ళిపోతారు? అవును, నేను చూశాను. కొంతమంది రౌడీలు వచ్చి పాత బండిలో తీసుకెళ్లిపోయారు. ఇంకా ఇతన్ని కూడా కాల్ చేశారు. ఏంటి? హాయ్ ఏంటి నా మొహం చూస్తున్నా? ఫోన్ ఇవ్వు. హలో సిఐడి. సరే, మీలో ఎవరైనా కార్ నెంబర్ని నోట్ చేశారా? లేదు సార్, అంతా తొందరగా జరిగిపోయింది. కార్ నెంబర్ నోట్ చేసే ఐడియా కూడా రాలేదు సార్. కానీ సార్, బండి క్రోమెక్స్ 300. సార్, బండి వచ్చి ఒక డబ్బా బండి సార్. అది బాగా తుప్పట్టింది సార్. గారాజ్లో ఊరికే పడేసిన బండిలాగా ఉండింది సార్. సార్ సీసీటీవీ ఫుటేజ్ చూసి వస్తున్నాను సార్. కార్ కామర్స్ 300 సార్. కార్ చూసారంటే బాగా తుప్పట్టుంది సార్. అది ఎట్లా ఉందంటే చాలా రోజులుగా గ్యారేజ్ లో పడి ఉన్నట్టు ఉంది సార్. అది సరే, అవన్నీ మాకు కూడా తెలుసు. కార్ నంబర్ కనిపిస్తోందా? ఆహా, అది నేను చూడలేదే. ఎందుకంటే ఆ నంబర్ ప్లేట్ లో నంబర్ కనపడలేదు. ఆ మట్టి ధూళి అంతా దాని మీద ఉంది సార్. ఆర్సీని ఉపయోగించే కనిపెట్టాలి. జయంత్ని కారులో కిడ్నాప్ చేశారు. అతని ప్రాణానికి ప్రమాదం ఉండే అవకాశం ఉంది. జయంత్ ప్రాణాలకి ప్రమాదం ఉంటే ఖచ్చితంగా నిహారిక ప్రాణాలు కూడా ప్రమాదం ఉంటుంది. నిహారిక మేడం, మీరు మాతో రావాల్సి ఉంటుంది ప్లీజ్. రండి. గాయ్స్, నేను మీకు ఒక విషయాన్ని అయితే చూపించాలి. ఏంటది? ఏం చూపించాలని వచ్చారు? అలా ఏం చూపించడానికి వచ్చారు? మీరేమన్నా చెప్పాలనుకుంటే ఎయిర్పోర్ట్లో ఎందుకు చెప్పలేదు? సార్, యాక్చువల్లీ మేము మీతో చెప్పాలనుకున్నాం కానీ చాలా భయం వేసింది. ఎవరు తప్పు చేస్తున్నారో వాళ్లే భయపడతారు. మీరేం తప్పు చేశారు? పీయూష్, నువ్వు ఇప్పుడు చెప్తావా లేకపోతే నీతో పాటు మేము తన్నులు తినాలా? సార్, నేనొచ్చి ఎయిర్పోర్ట్లో ఒక పెద్ద తప్పు చేశాను. ఒక వస్తువుని తీసేశాను సార్. అసలు ఏం తీసావో దాన్ని చెప్పు. గన్నా? ఎవరు గన్ను తీసావు? అసలు ఇది ఎవరు గన్ను చెప్పు. సార్, జయంతినైతే ఎవరు కిడ్నాప్ చేశారో అతన్ని తీసుకెళ్లేటప్పుడు వాళ్ళ చేతిలోంచి ఈ గన్ అయితే ఆ ప్రదేశంలో కింద పడింది. ఒక ఎగ్జైట్మెంట్లో నేను దాన్ని తీసేశాను. అనవసరంగా నువ్వు గన్ని తీసావా? అరే, ఎందుకురా ఇలా చేసావు? ఇందులో క్రిమినల్ ఫింగర్ ప్రింట్స్ అని ఉంటాయి కదా. ఒక వస్తువు తీసే ముందు మనం చాలా ఆలోచించాలి. సార్, సారీ సార్. ఇక మీద మీరు అందరూ ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సరే ఇటువంటి వస్తువుల్ని మీరు ఎక్కడైనా చూశారంటే దాని మీద ముందు చేయి పెట్టకూడదు. అర్థమైందా? వెంటనే పోలీసులకి ఇన్ఫార్మ్ చేయాలి. ఇప్పుడు వెళ్ళొచ్చు. బాగా రిహార్సల్స్ చేయండి. ఓకే? మీరు పర్ఫార్మెన్స్ బాగా చేయాలి. గుడ్ లక్. థ్యాంక్ యూ సార్. నేర్పించిన కొరియోగ్రఫీ ఏనా చేసావు? ఎందుకు ముందే మూవ్ చేస్తున్నావు? అరే, ఏం చెప్తున్నావు? నేను ఎందుకు ఇలా చేశానంటే నువ్వు ఒకటి ఇలా చేసావు కదా, అదే ఆ రొటేషన్. ముందే నేను వచ్చేస్తే నిన్ను పట్టుకోవచ్చు కదా, అందుకే అలా చేశాను. నువ్వు మూమెంట్స్ ని చేంజ్ చేయకూడదు. 2 రోజుల్లో షో ఉంది. అరే ఏంటి? ప్లీజ్ ముందుది నేర్చుకో. అయితే ఒక పని చేద్దాం, మళ్ళీ రిహార్సల్స్ చేద్దాము. వద్దు, ఈ రోజుకి చాలు. ఒక పని చేయండి, అందరూ మీ ప్రాపర్టీస్ ఇంకా కాస్ట్యూమ్స్ చెక్ చేయండి. మన హోటల్కి వెళ్ళాలి. పీయూష్, చాలు. నీ ప్రాపర్టీ కాస్ట్యూమ్స్ చెక్ చేయి. ఏది మర్చిపోకూడదు.
అంతా చెక్ చేశాము, అంతా ఓకే. పదండి తొందరగా వెళ్దాం, నాకు చాలా ఆకలిస్తుంది. ఒక నిమిషం. అన్నయ్య, చెప్పండి మేడం. మేము మార్నింగ్ రిహార్సల్స్ కోసం వస్తాం. ఒక పని చేయండి, ఈ వస్తువులన్నీ ఆ హాల్కి షిఫ్ట్ చేయండి. అక్కడే షో జరగబోతుంది. అలాగే మేము పంపించేస్తాం. వెళ్దాం పదా. రెండు సూట్ కేసులు. ఎవరైనా ఇక్కడ నుండి వెళ్ళారా? ఎవరు లేరా, వదిలే. నువ్వు రాయి. 2 సూట్ కేస్, 2 గిటార్లు, అలాగే ఇవన్నీ. అయితే సరే, క్లోజ్ చేయి. సరే. అమ్మా, ఇదే ఎదురు చూస్తున్నాను. థ్యాంక్ గాడ్. ఇప్పుడు ఈ కాఫీ చాలా అవసరం. అవునరా, పొద్దున మొదలైంది, ఇప్పుడే పూర్తి అయింది. ఒకే రోజులో మనం చాలా ఎగ్జైట్ అయ్యాం కదా. సీరియస్లీ, లేకపోతే ఎయిర్పోర్ట్లో మర్డర్, కిడ్నాపింగ్, ఇంకా గన్ దొంగలించింది. మంచిదైంది ఏసీపీ సార్ త్వరగా వదిలేశారు, లేకపోతే ఈరోజు మనల్ని అరెస్ట్ చేసేవారు. నేను కోరుకుంటున్నాను నిహారికకు తన హస్బెండ్ దొరకాలి. పాపం తను చాలా అప్సెట్ అయింది. తనొక సెలబ్రిటీ. నాకేమనిపిస్తుంది అంటే డబ్బు కోసం ఎవరైనా తన్ని కిడ్నాప్ చేసి ఉండాలి. సిఐడి వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఖచ్చితంగా వెతికి కనిపెడతారు. ఇప్పుడు షో పైన ఫోకస్ చేద్దాం. గాయ్స్, నెక్స్ట్ ఈవెంట్కి ఆస్ట్రేలియా వెళ్దాం. ఆస్ట్రేలియానా? అన్నోన్ నెంబర్. అరే, లిఫ్ట్ చేసి మాట్లాడు. ఒకవేళ ఆర్గనైజరా ఏంటో అయ్యుండొచ్చు. హలో, ఎవరు? ఫైర్ బ్రిగేడ్? ఏంటి? ఓ నో, లేదు లేదు, మేమెవరూ అక్కడ లేము. రూపాల్, ఏమైంది రూపాల్? అరే, ఏమైంది నీకు? ఎందుకు ఏడుస్తున్నావు? అసలు వాళ్ళు ఎందుకు కాల్ చేశారు నీకు? రూపాయలు ఏదైనా మాట్లాడు. రిహార్సల్ హాల్లో ఫైర్ అయ్యింది. ఏంటి? ఏంటి? కానీ ఎలాగా? సార్, ఇదేమైండొచ్చు? తారిక, వీడి జీవిత కథ వీడు వేళ్ల మీదే ఉంది, ఆ సూట్లో కాదు. ఓ పని చెయ్యి, ఆ స్కిన్ దొరికింది కదా, దాన్ని ముందు టెస్ట్ చెయ్యి. ఎస్ సార్. ఆ కార్ని మనం వెంటనే వెతికి కనిపెట్టాలి. ఇంకో విషయాన్ని వెతకడానికి రెడీ అవ్వండి. అలాగా సార్. అన్నట్టు ఈ సూట్, అంటే ఇతని సూటు నీ సూట్ కంటే కాస్ట్లీలా ఉంది. పంకజ్, దానివల్ల ఏంటి? కాస్ట్లీ సూట్ అయిండొచ్చు. నా సూట్ కాస్ట్లీ కాకపోయినా నేను పని బాగా చేస్తున్నాను కదా. ఇక్కడ బట్టలు ముఖ్యం కాదు, బ్రెయినే ముఖ్యం. తెలుస్తోంది. ఇందులో ఏం తెలిసింది? వీడి గోళ్ళలో సబ్స్టెన్స్ పెట్టి చూస్తుంటే అది ఒక మామూలు డై. అందులో గ్లాస్ ముక్కలన్నీ ఉన్నాయి. ఆ తర్వాత ఒక దారం ఫైబర్. సార్, ఖచ్చితంగా వీడు బట్టలకు పెయింట్ వేసాడు అనుకుంటా. అయితే గ్లాస్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇలా చూడండి. ఈ కలర్ఫుల్ స్ట్రైప్స్ ఈ కెమికల్ వల్ల పుట్టింది. అదేంటంటే ఇతని స్కిన్లో ఉనింది లైమ్ స్టోన్, కొంచెం గ్లూ, కొంచెం గంజి. ఇది స్టార్చ్ అని చెప్తారు, అది బియ్యం నీళ్లు. ఏంటి? బట్టల ఫైబరా? కూల్.
బియ్యం ఒక నీళ్ళ తరువాత గాజు ముక్కలా? ఓ అందుకే ఇతని వేళ్ళు తెగిపోయాయా? మాంజా, గాలిపటాల మాంజా. సార్ ఇతను గాలిపటాలకి మాంజం చేసేవాడా? ఎగ్జాక్ట్లీ. వీడు గాలిపట దారం తయారు చేస్తున్నాడు. వీడు దీన్ని ఎలా చేస్తాడో నేను చూపిస్తాను. ఇలా చూడండి. ఇప్పుడు ఇతని ఫోటో మా దగ్గర ఉంది. ఇతను ఏం పని చేస్తున్నాడో కూడా తెలిసింది. సో ఇతని గురించి మిగిలిన వివరాలు తెలుసుకోవడం చాలా ఈజీయే. హలో, ఏంటి? ఎక్కడా? సరే, నాకు కాస్త అడ్రస్ వెంటనే మెసేజ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. ఏమైంది? హిల్ రోడ్లో ఎక్కడో మంటలు అంటుకున్నాయి. ఫైర్ ఇంజిన్ వచ్చిందట, కానీ ఏదో అక్కడ ప్రాబ్లం ఉంది. రండి. చీకు నా మిత్రుడు, నా ఫ్రెండ్. ఎలాగున్నావు నువ్వు? ఖచ్చితంగా నువ్వు బానే ఉంటావు. ఏమైంది? ఎందుకు ఫోన్ చేశావు? విమల్, నీ గెరాజ్ ఉంది కదా, అది ఓపెన్లో ఉందా? నా హృదయం, నా గ్యారేజు ఎప్పుడు ఓపెన్గానే ఉంటది. అలాగైతే ఒక పని చెయ్యి, వెంటనే గ్యారేజ్కి వెళ్ళి గ్యారేజ్ని మూసేసేయి. లేకపోతే ఒక విషయం గుర్తుపెట్టుకో, లేకపోతే నీ గ్యారేజ్ ఎప్పటికీ మూసిపోతుంది. అర్థమైందా? ఏమయ్యా, సునామీ వచ్చేసిందా? అవును, అలాగే అనుకో. సునామీనే వచ్చింది. రేయ్, సిఐడి వాళ్ళు వస్తున్నారా? అదేంటో క్రోమాక్స్ 300 మోడల్ కార్ని వెతుకుతున్నారా? నా గ్యారేజ్కి కూడా వచ్చారా? నన్ను కొట్టి ఉతికేశారా? నిజంగా నన్ను చితక్కొట్టేశారా? అది కూడా కాళ్ళు పైకి కట్టి, తెలుసా? నీ దగ్గరే ఆ కారు ఉంది కదా, అదేరా క్రోమాక్స్ 300. దాన్ని ఎక్కడైనా దాచిపెట్టు, లేదా నీ సంగతి కూడా నా సంగతినే. అర్థమైందా? బానే అర్థమైంది. నా ముఖం చూడకండి, త్వరగా వెళ్ళండి. గేట్ బయట బోర్డు వేయండి. త్వరగా త్వరగా కానివ్వండి. వెళ్ళండి వెళ్ళండి, గేట్ ముందు వేయండి. సార్, క్లోజ్ అయింది. లేదే, ఓపెన్లోనే కదా ఉంది. గ్యారేజ్ క్లోజ్ అయిందంటే క్లోజ్ అయినట్టే. రేపు పొద్దున వచ్చేయండి, మీ బండిని ఫస్ట్గా రిపేర్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్? ఇలా చూడు బ్రదర్, మేము మా బండి తేలేదు, మీ బండి చూడ్డానికని వచ్చాము. నా కారు. నా దగ్గర ఏం కారు ఉంది? క్రోమెక్స్ 300 విరిగిపోయిన కారు. సిఐడినా? ఎగురుకుంటూ వచ్చేసారు. నీకు చాలా బుర్రందయ్యా, చూసిన వెంటనే కనిపెట్టేశావే. సరే చెప్పు, కార్ ఎక్కడుంది? కార్ ఎక్కడుంది? సార్, ఇక్కడ ఏమీ లేదు. నా ముఖం ఎందుకు చూస్తున్నారు మీరు? కాఫీ, లస్సీ ఏదైనా తీసుకున్నారా? త్వరగా. వీడి గ్యారేజీ బాగా చెక్ చేయండి. బండి ఇక్కడ ఎక్కడో ఉంటుంది. సార్, ఇక్కడ ఎటువంటి కారు లేదు సార్. అలా అయితే వెనకేముంది? ఇది ఏంటా? ఇది చిన్నది, అది వచ్చి పెద్దది, ముళ్ళు కూడా ఉంది. వీడిని తల కిందగా వేలాడదీయండి. దారి క్లియర్ అవుతుంది, బండి కూడా దొరుకుతుంది. సార్, వాళ్ళు చెప్పిన విధంగానే ఈ కారు ఉంది, కొన్ని మాత్రం మార్చేశారు. ఇలారా. ఏంటి ఇదంతా? ఏంటిదని అడిగాను కదా. సార్ సార్, నాకేం తెలియదు సార్. సార్, నిన్న రాత్రి ఈ కార్ని దొంగతనం చేశారు సార్. అవును సార్. పొద్దునే మళ్ళీ వచ్చేసిందా? అవును, మీకెలా తెలుసు? ఇలా చూడు, ప్రతిదీ కూడా ఒక్కటి వదలకుండా వివరంగా నువ్వు చెప్పాలి. అబద్ధం ఆడావంటే దాని పరిణామం వేరే విధంగా ఉంటుంది. సార్, నేను నిజం చెప్తున్నాను సార్. అదే వచ్చేసింది సార్. ఇది రాకుండా ఉంటే మంచిది. ఇప్పుడు వచ్చి నాకు ఇబ్బంది పడుతుంది సార్. సార్, ఈ బండి ఎక్కువగా వెళ్ళలేదు, పెట్రోల్ ఫుల్గానే ఉంది. సార్, కొంచెంసేపు ముందే ఈ కార్ నడిచింది. టైర్స్కున్న మట్టి కూడా ఇంకా తడిగా ఉంది.
మా దగ్గర చెప్పకుండా, అలాగే మమ్మల్ని అడగకుండా సిటీ మాత్రమే కాదు, ఈ గ్యారేజీని వదిలి కూడా వెళ్ళకూడదు. లేకపోతే ఏం చేస్తాం? తల కింద నించుంటాను సార్. అర్థమైతే సరే, బండిని బయటికి తీసురండి. చూస్తుంటే ఒకటి క్లియర్గా అర్థమవుతోంది. సిలిండర్ పేలినందువల్లే ఇక్కడ మంటలు అంటుకుని ఉంటాయి. కానీ మీరేమంటున్నారు, ఇది దానంతట అది పేలలేదా? అవును సార్. అంటే ఎవరో దీన్ని పేల్చుంటారు. మేం బాగా వెతికి చూసాము, కావాలని ఎవరో నిప్పు పెట్టడం జరిగింది సార్. సార్ విచిత్రంగా ఉంది సార్. రిహార్సల్ హాల్ని బర్న్ చేస్తే వాళ్ళకేమొస్తుంది సార్? సార్, దాన్ని కాల్ చేశారు. ఈ హాల్ తప్పించి ఇంకేది కాల్లేదు. ఎవరికైనా దెబ్బలు తగిలాయా? లేదు, ఎవరికి దెబ్బ తగలేదు. అనుమానంగా ఉంది, అందుకే పిలిచాము. ఓకే, దీన్ని ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపండి. ఆలోగా మనం ఈ ప్లేస్ని ఫుల్గా చెక్ చేద్దాం. ఓ నో! శ్రేయ, పూర్వి, పంకజ్. పంకజ్ ఇలారా, పట్టుకో దీన్ని. సార్ చూసుకుని. వీళ్ళిద్దరూ పిల్లర్స్ కింద పడిపోయి ఉన్నారు. ఇద్దరూ చనిపోయారు. 1 మినిట్. విచిత్రంగా ఉంది. ఈ మొత్తం హాల్ పూర్తిగా కాలిపోయింది, కానీ వీళ్ళు మాత్రం కాలకుండా ఉన్నారేంటి? సార్, ఒకవేళ ఊపిరాడకుండా చనిపోయి ఉంటాడేమో సార్. వీళ్ళిద్దరూ పడుకున్న ఈ పొజిషన్ చూస్తుంటే వీళ్ళకి తప్పించుకునే ఐడియా లేదనిపిస్తోంది. స్ట్రైట్గా పడుకున్నారు. సార్, చుట్టుపక్కల ఉండే వాళ్ళకెవరికి లోపల నుంచి ఏ శబ్దమో వినిపించలేదు సార్. ఈ ప్లేస్కి ఎలా మంటలు అంటుకున్నాయి, వీళ్ళిద్దరూ ఎలా చనిపోయారు, ఇవన్నీ తెలియాలంటే మాల్వేని పూర్తిగా చెక్ చేసి పోస్ట్మార్టం రిపోర్ట్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. జయంత్, అతను ఎక్కడున్నాడో, ఎలా ఉన్నాడో సార్, ప్లీజ్ అతన్ని ఎలాగైనా కనిపెట్టి తీరండి. ఎందుకంటే అతని తప్ప ఈ లోకంలో నాకెవరు లేరు. ఇలా చూడండి నిహారిక, కంట్రోల్ యువర్ సెల్ఫ్. మీరు ఈ విధంగా ఏడుస్తూ ఉంటే ఏ ప్రయోజనం లేదు. నిహారిక, మాకు జయంత్ గురించి అన్ని విధాలుగా ఇన్ఫర్మేషన్ కావాలి. జయంత్ ఇండియాలోకి వచ్చిన వెంటనే తనని ఎందుకు కిడ్నాప్ చేయాలి? ఏదో ఒక కారణం ఉండాలిగా. ఎవరైనా విరోధులు. సార్, మీకే బాగా తెలుసు, నేను ఒక ఎన్ఆర్ఐ, లండన్కి చెందిన దాన్ని, ఫ్యాషన్ వరల్డ్లో సూపర్ మోడల్. అంతేకాకుండా జయంత్ కూడా ఒక ఫేమస్ ఫోటోగ్రాఫర్. 6 నెలలకు ముందే మేము కలిసాం. కానీ సార్, మేము చూసుకోగానే మా మధ్యలో లవ్ పుట్టుకుంది. ఆ తర్వాత మేము పెళ్లి కూడా చేసుకున్నాం. సార్, అతను చాలా జెన్యూన్ అయిన పర్సన్ సార్. అతను ఏదైతే సాధించాడో అన్నిటి అతని కష్టం ఫలంగానే వచ్చింది. అలా ఉన్నప్పుడు విరోధులు ఎక్కడి నుంచి వస్తారు సార్? అతనంటే అందరికీ ఇష్టం. కాదు నిహారిక, అలాగంతా కాదు. ఓపెన్ గా విరోధులుండరు. కానీ ఒకవేళ ఇతని కోసం కొన్ని విషయాలు మనం బాధపడచ్చు. అది జలసై ఉండొచ్చు. ఖచ్చితంగా ఉంటారు. అది ఎవరో ఒకరు ఉంటారు. ఆ మనిషి ఎవరది? కొన్ని నెలలకు ముందు జరిగిన విషయం. మేమిద్దరం ఎవరో ట్రిప్ని ముగించి వచ్చాం. అప్పుడు ఇతనికి ఒక బెదిరింపు కాల్ వచ్చింది. అండ్ అలాంటి కాల్ 2-3 సార్లు వచ్చింది. తర్వాత మా ఇంటి లాన్లో ఒక అపరిచితుడు ఉన్నాడు సార్. తర్వాత మేము ఆయన దగ్గరికి వెళ్ళేసరికి అతను అక్కడి నుంచి పారిపోయాడు. వాడి మొహం చూసారా మీరు? లేదు సార్, నేను చూడలేదు సార్. కానీ జయంత్ చూశాడు. కానీ అతను పోలీసుల దగ్గర చెప్పాలనుకోలేదు సార్.
మీడియాకి చెప్పలేకపోయాడు. ఎందుకంటే అతనికి తెలుసు మీడియాకి ఈ విషయం తెలిసిందంటే దాని నుంచి నాకు ఏదో ఒకటి సమస్య వస్తుందని. అందుకని చెప్పొద్దు. మీరేమైనా దాయాలనుకుంటున్నారా? చెప్పండి. నిహారిక, ఆ సూట్ వేసుకున్న ఆయన ఎవరినైతే ఎయిర్పోర్ట్ బయట మీ ఆయన కలుసుకున్నాడో జయంత్ సార్కి ఆయన ఎలా తెలుసు? మంచి ప్రశ్న. నాకేమైతే తెలుసో అంతా మీ దగ్గర చెప్పేశాను. ఇంతకు మించి నాకేం తెలియదు. ఎవరది? ఎవరు? రూమ్ సర్వీస్. రండి. ఇందులో ఏముంది? సార్, భోజనం ఆర్డర్ చేశారు. నిహారిక, నీ పేరేంటి? తానియా. తానియా, అది ఓపెన్ చెయ్యి. దాన్ని కొంచెం టేస్ట్ చెయ్యి. సార్, కానీ మా హోటల్ రూల్స్లో అలౌ చేయరు. పర్వాలేదు, నిహారిక ఇప్పుడు మా కస్టడీలో ఉంది. అందువల్ల నువ్వు ఆ ఫుడ్ టేస్ట్ చేసే చూడాలి మా ముందే. తినమని చెప్పాను కదా. మిగతా వాటిని కూడా టేస్ట్ చేయమని చెప్పాను. సరే, నువ్వు వెళ్ళొచ్చు. ఇలా చూడు నిహారిక, ఇప్పుడు మీరు ధైర్యంగా తినొచ్చు. నువ్వు బాధ మర్చిపో, మా మీద నమ్మకం ఉంచు. నేను మాటిస్తున్నాను, ఖచ్చితంగా మీ భర్తను నేను కనిపెడతాను. థ్యాంక్ యూ సార్. జయంత్ జీవితం మొత్తం మనం తెలుసుకోవాల్సింది ఉంది. లండన్లో మన వాళ్ళు కొంతమంది ఉన్నారు కదా, వాళ్లతో మనం చెప్పామంటే మొత్తం కనిపెట్టిస్తారు. 6 నెలల రికార్డ్స్ కూడా మొత్తం పంపించమందాం, చూద్దాం. హలో, చెప్పు అభిజిత్. మాంజా చేసేవాడు నీకు తెలుసా? అప్పుడు మనం ఆడుకుంటామే. ఒక్క రమ్మియే కదా మనకు దొరికింది, మిగతాయి కూడా వచ్చి చేరతాయి. వీడేనాది? ఎస్ సార్. మైదాన్ చౌక్ పక్కన ఒక గాలిపటం షాప్ పెట్టాడు. వాణ్ణి హత్య చేశారు. హత్యనా? హత్య. దీన్ని ఎవరు చేశారో అదే కనిపెట్టాలి. సార్, నా రిలేటివ్ సార్, సోహన్. సోహన్? అతని పేరు సోహనా? అవును సార్. వాడు వేసుకున్న సూట్ రేటు 40,000 రూపాయలు. అంత డబ్బు వాడికి ఎలా వచ్చింది? ఏంటి, సూట్ ప్రైస్ 40,000? సార్, ఈ పని వాళ్ళిద్దరే చేసి ఉంటారు సార్. అదెవరు? సార్, సోహన్ అహ్మదాబాద్లో ఉంటాడు సార్. 3 రోజుల ముందే సార్ నన్ను కలిచాడు. అప్పుడే వాడు నాకు చెప్పాడు సార్. అది వాళ్ళ ఇంటి దగ్గర 2 ఉంటారంట. వాళ్ళు వీడి దగ్గర ఏం చెప్పారంటే, వాళ్ళు ముంబైకి వెళ్ళి ఒక పని చేస్తే 50,000 ఇస్తారని చెప్పారు. ఏం పని చెప్పు. సార్, నేను చాలాసార్లు వాళ్ళని అడిగాను, కానీ చెప్పకుండా మాట తిప్పిస్తాడు సార్. ఆ ఒక్క విషయం మాత్రం చెప్పలేదు సార్. అభిజిత్, దయా, వీడిని అహ్మదాబాద్ తీసుకెళ్ళండి. అక్కడ చూడు, నా గడపడం చూడు ఎలా ఉందో, ఎగురుతుందో. సూపర్ సూపర్. కానీ
సార్ ఇటు చూడండి, ఇక్కడితో నా పని అయిపోయింది సార్. ఏయ్, నీ పని పూర్తి కాలేదు. ఇక్కడ హత్య జరుగుంది. సార్ నేను మీకు మొత్తం చెప్పేశాను కదా, అహ్మదాబాద్ రావంగానే మీకు ఇల్లు చూపిస్తా అన్నాను. అలాగే చెప్పినట్టు మాట తప్పకుండా ఇల్లు చూపించేశాను కదా సార్. సరే, వాడెక్కడున్నాడు? ఇక్కడే ఉంటాడు సార్. రండి సార్, రండి. ఎక్కడున్నాడు? ఇక్కడే సార్. ఇదిగోండి, ఈ దారిలో పైకి వెళ్తే వచ్చేస్తుంది సార్. సార్ మీకే తెలుసు, ఈరోజు అహ్మదాబాద్లో మకర సంక్రాంతి. ఈరోజు అందరూ ఇంటి పైన ఉంటారు. అయితే ఈ జిగేన్ రిలేష్ పైనే ఉంటారు కదా? ఇంకెక్కడ ఉంటారు సార్? సరే పద, నువ్వు కూడా మాతో పాటు పైకి రా. లేదు సార్, మీరు అనవసరంగా నన్ను దీంట్లో లాగకండి సార్. వాళ్ళు మాత్రం నన్ను చూస్తే కనుక చాలా కోప్పడతారు. అరే, మేమున్నాం కదా, రా చూసుకుందాం. ఏమీ కాదులే. అరే, ఎవరైనా నా దగ్గర చెప్తారా ఈ రెండిట్లో ఏ కైట్ అని? నువ్వు అక్కడ ముంబైలో కూర్చొనున్నావు, కానీ ఇక్కడ అహ్మదాబాద్లో 1 కాదు 2 కాదు లక్షల్లో కైట్స్ ఎగురుతూ ఉన్నాయి. ఎన్ని? 1,00,000. అరే హరియాబాయ్, ఎలా ఉన్నారు? నేను బాగున్నానమ్మా. రండి రండి, సంక్రాంతికి రావడం మంచిదయ్యింది. ఏదో రకంగా వచ్చారు. అవును వదినా. అవును, జిగినన్న ఎక్కడ? అదిగో అక్కడున్నారు. చూసారా, నీ గాలిపటాన్ని తెంచేశాను. గిలే మాంజా మాంజా. చూడరా చూడరా. జిగిన్నా, మీరు బాగున్నారు కదా? సంక్రాంతికి వచ్చావా లేదా వేరే దేనికి వచ్చావా? ఎందుకు వచ్చావని అడిగారు. నాతో పాటు కొన్ని ఫ్రెండ్స్ వచ్చారు ముంబై నుంచి. అహ్మదాబాద్లో జరిగే మకర సంక్రాంతి చూడాలంట, అందుకే తీసుకొచ్చాను. ఏంటయ్యా, ఫ్రెండ్స్ని పరిచయం చేయవా ఏంటి? ఇతనే నా ఫ్రెండ్ జిగన్, ఇంకా వీడు ఇలేష్. వీడు ఏం తింటాడు? మెదడు. తమ్ముడు, ఇలా చూడు, ఇలేష్ ఇంకా జిగన్, మీ కుటుంబస్తుల ముందు పరువు పోకూడదంటే 10 సెకండ్లలో నాతో పాటు కిందకు వచ్చేయండి. వెళదామా? పద. పద. రా. సార్ కొట్టద్దని సార్. సార్ కొట్టండి సార్. సార్ ప్లీజ్ లే. సార్ వద్దు సార్. సార్ వద్దు సార్. మీ ఫ్రెండ్ని చంపేస్తారా? 50,000 రూపాయల కోసం హత్య చేస్తారా? వాళ్ళ ఫ్యామిలీ ఎంతో కష్టపడుతున్నారు, నువ్వేమో గాలిపటం వదులుతున్నావు. ఎందుకు వాడిని చంపారు? చెప్తాను అని చెప్తాను. ఒక లేడీ ఉండేది. అమ్మాయా? లేడీయా? ఎవరా లేడీ? తెలీదు. ఎవరిని తెలియదు సార్. తెలీదా? లేదు సార్. వద్దు సార్. చెప్పిన సూట్ నేను ఇస్తాను సార్ మీకు. కోట్ సూట్ ఇస్తుందా? అవును సార్. తనే చెప్పింది సూట్ ఇస్తానని. ఎవరికైనా సూట్ వేసుకోమని చెప్పింది తనే. తర్వాత ఎయిర్పోర్ట్ లో నించోమని చెప్పింది. ఎయిర్పోర్ట్ బయట నిలబెట్టాలా? ఎందుకురా, చావడం కోసమా? మాకు తెలియదు సార్. అక్కడ సూట్తో నుంచుంటే అక్కడ కాలుస్తారని అసలు మాకు తెలియదు సార్. నమ్మండి సార్. 50,000కే ఒకడు చచ్చిపోయాడు. వాడికి 50,000 మీరు ఇచ్చారా? 50,000 ఇచ్చారా లేదా? లేదు సార్. లేదు సార్, ఇవ్వలేదు సార్. అసలు ఇవ్వలా. ఇవ్వలేదా?
లేదు సార్, లేదు సార్. ఏయ్, ఏయ్, ఆగు. ఏయ్, ఒక్క నిమిషం ఆగండి ప్లీజ్. ఏయ్, ఏయ్, కాస్త ఆగుతావా లేదా? జరగండి ప్లీజ్, జరగండి. ఏయ్, రేయ్. ఆగండ్రా. అక్కడ అక్కడ ఆగాగు, అక్కడి నుంచి రా. ఏమైంది? నేను ఒక గన్ను చూశాను. ఎక్కడ? వెనక. వెనకాల? ఏయ్ ఏయ్ ఆగు ఆగు ఆగు. ఏయ్! ఎక్కడికి వెళ్ళింది? ఎక్కడికి వెళ్ళింది? ఇక్కడ దాక్కుంది. అవునా? ఆ థ్రెడ్ని తీసుకుందాం. మనల్ని చూసే ముందు అది తీయడానికి ప్రయత్నించింది. రా. ఇందులో ఏముంది? దారాన్ని బయట కూడా కొనొచ్చే. దీనికోసం ఎందుకు వచ్చింది? అవును, ఇందులో ఏమైనా ఉంటుంది. పట్టుకో, లోపల ఏముందో చూద్దాం. తారీఖు ఊరంతా పొగగా మార్చేద్దాం. పొగగా మార్చా? లేదు సార్, సార్ వదలండి సార్, సార్ వదలండి సార్. ఏయ్, 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 ఆగండి. ఏయ్, పదండి, పదండి. రే ఆగండ్రా. డబ్బు కోసం ఒకరిని హత్య చేసేసి నువ్వు ఎక్కడికి తప్పించుకొని పారిపోలేవు, అర్థమైందా? ఆవిడ ఎవరో? ఆ? ఎవరావిడో చెప్పండి. మాకు తెలియదు సార్, మాకు తెలీదు. నిజంగా తెలియదు సార్. అంతా ముగిసిపోయింది. అవునరా, ఇన్ని నెలలు కష్టపడి మొత్తం వేస్ట్ అయింది. ఇప్పుడు ఏం చేయలేమా? ఏం చేయమంటావు మీరా? జస్ట్ 48 అవర్స్ మాత్రమే మిగిలింది. ఇంత తక్కువ సమయంలో ప్రాప్ సెట్ కాస్ట్యూమ్స్ అన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? ఇటు చూడండి, ఒక్క విషయం చెయ్యొచ్చు. రిటర్న్ ఫ్లైట్ టికెట్ బుకింగ్. రే రే రే, ఏం మాట్లాడుతున్నారా? నేను డాన్స్ చేయాలి, అందుకోసమే నేను ఇక్కడికి వచ్చింది. 40 టికెట్లు అమ్మింది. టికెట్లు అమ్మడం ఎవ్రీ ఇయర్ చారిటీ కోసం చేస్తున్నాం. కానీ ఈ సంవత్సరం ఇది మాత్రం జరగదు. రిపబ్లిక్ డే ఈవెంట్ ఈసారి మాత్రం జరగదు.
జరుగుతుంది ఖచ్చితంగా. మ్యామ్ మీరా? ఈ ఈవెంట్ ఖచ్చితంగా జరుగుతుంది. కానీ ఎలా మేడం? అదే కదా, ఈ తక్కువ సమయంలో ఎలా మేనేజ్ చేయగలం? ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తాయి? నా భర్త ఎన్నో ఏళ్లుగా ఈవెంట్ జరుపుతున్నారు. ఈ సంవత్సరం కూడా ఖచ్చితంగా ఈవెంట్ జరుగుతోంది. ఏమైందండి మీకు? ఎందుకు ఇలా కూర్చున్నారు? సర్వెంట్స్ నాతో చెప్పారు మీరు ఇంకా తినలేదని. ఏమైందండి మీకు? కొంచెం అప్సెట్గా ఉన్నాను. దేని గురించి నా అప్సెట్ ఇది? నాతో చెప్పండి. నీకు తెలుసు కదా నా దేశం మీద నా గౌరవం ఉందని. ఇండియా నా రక్తంలో ఊరిపోయిన దేశం. ప్రతి సంవత్సరము రిపబ్లిక్ డే, ఇండిపెండెన్స్ డే, ప్రతి సంవత్సరము ఆ కార్యక్రమాన్ని నేను చేసి చూపిస్తున్నాను. కానీ ఈ సంవత్సరం ఏదో ఒకటి ఏదో ఒకటి సరిగ్గా లేదు. 26వ తారీఖు జరిగే ఫంక్షన్లో ఏదో తప్పు జరగబోతుంది. సరే, ఇప్పుడు దానికేంటి? ఏర్పాట్లన్నీ చేసేశానని మీరే కదా చెప్పారు. అందుకే ఈ సంవత్సరం కూడా 26 జాన్ కల్చరల్ ప్రోగ్రామ్ మీ వల్ల గ్రాండ్గా జరగబోతుంది. ఇన్ఫ్యాక్ట్ ఇద్దరం కలిసి ఇండియాకి వెళ్దాం. దీన్ని అటెండ్ చేయడానికి, దాన్ని సెలబ్రేట్ చేయడానికి. దీనికి ఎంత ఖర్చైనా పర్లేదు, నేనిస్తాను. కారణాలు చెప్పకు రూపల్. నా టీం అంతా ఏర్పాట్లు చేస్తున్నారు. కాస్ట్యూమ్, సెట్, ప్రాప్ అంతా తయారవుతుంది. నమ్మకాన్ని కోల్పోకండి. నా భర్త కన్న కల ఫలితం పొందాలి. నిజంగా ఇది మనకి గుడ్ న్యూస్. మంచిది, వీళ్ళని మీట్ అవ్వండి. తను దీనా, వీడు రే. హాయ్. ఈ ఫంక్షన్ మంచిగా జరగడానికి రాత్రి పగులు చూడకుండా వర్క్ చేస్తున్నారు. ఏం లేదు మేడం, సరిగ్గానే అంత జరుగుతుంది. అలాగే నువ్వు ఒక స్టెప్ వేసి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మ్యామ్. Yes! Guys! Yes! Come on! 1, 2, 3! ఈరోజు ఆ సిఐడీస్ దగ్గర నేను దొరికిపోయి ఉండేదాన్ని. వీళ్ళు ఎక్కడ కావాలంటే అక్కడ వచ్చి నిల్చుంటున్నారు. నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది మేడం. ఎలా తప్పించుకున్నారు? వేరెవరినో పట్టుకోవడానికి వచ్చారు. ఎనీవే, పని అయిపోయిందా? అయిపోయింది మేడం. మాంజాకి చెప్పిన మెసేజ్ పంపించాను. మాకు కూడా ప్రొసీడ్ అవ్వమని మెసేజ్ వచ్చింది. అటాక్ చేయడానికి మేము పూర్తిగా రెడీ. ఇంకా ఈ నిహారికని ఏం చేయబోతున్నారు? ఇంకా 24 గంటల్లో అయిపోతుంది. మెసేజెస్ పంపించేశాము. ఈసారి మా వాళ్ళు తలదించారు. దట్స్ వెరీ నైస్. దీని నుంచి ఒకటి అర్థమవుతుంది. ఏ ఏ పనులు నేను నీకు ఇచ్చానో అదంతా నువ్వు ఫుల్గా ఫినిష్ చేసావు కదా? అవును మేడం. వా, అయితే మనం తిరిగి ఎప్పుడు లండన్కి వెళ్తున్నాము? నువ్వు కాదు, నేను మాత్రమే వెళ్తున్నాను. 26 జనవరి నైట్. నేను ఇక్కడ ఏం చేస్తాను? నాకు ఇక్కడేం పని ఉంది? ఇక్కడ చూడు, అంతా కంప్లీట్ చేసుకొని రమ్మని నాకు ఆర్డర్ ఇచ్చారు. ఇప్పుడు సిఐడి వాళ్ళ కోసం ఇక్కడ ఆధారాలు వదిలేసి వెళ్ళడం కుదరదు కదా. మీరెలాగా చేయకూడదు మేడం. మనమందరం ఒకే టీమ్గా మనం ఉండాం. పని అయిపోయింది. మనిషి గాలి. 26వ తారీఖు పొగమండలంగా మార్చేద్దాం. 26 జనవరి రిపబ్లిక్ డే. ఏంటిది? చెప్పండ్రా. అంతా చెప్పి తీరాలి. అది కూడా నిజమే చెప్పాలి. ఆవిడ మీకు ఉద్యోగం ఇవ్వడం తప్పించి ఇంకా ఏమేం తెలుసు మీకు? దాచకుండా చెప్పండి. జయంత్ ఎలా తెలుసు మీకు? నిహారిక మీకు తెలుసా? 26 జనవరి బెదిరింపు. దీంతో మీకేమిటి సంబంధం? తర్వాత మాంజాలేడి, తను ఎవరో? సార్ ప్లీజ్ ఇలాగ అరవకండి సార్. నాకు హార్ట్ అటాక్ వచ్చేస్తుంది సార్. మేము నిజం చెప్తున్నాం సార్.
నిజంగా నాకు జయంతి నిహారిక ఎవరని తెలియదు సార్. దానికి తోడు ఈ మాంజా అమ్మాయి ఇక్కడెందుకు సడన్ గా వచ్చింది సార్? ఒట్టేసి చెప్తున్నా, మీరేం చెప్తున్నా నాకు అర్థం కావట్లా. అవును సార్, అదంతా నిజమే. డబ్బులకి ఆశపడ్డా మేము జోహన్ని ఎయిర్పోర్ట్కి పంపించిన మాట వాస్తవమే. కానీ వాడిని అక్కడే కలుస్తారని అసలు మాకు తెలియదు సార్. అలాగే మా దగ్గర మాట్లాడే వ్యక్తులు అసలు ఈ హత్య గురించి మాట్లాడలేదు సార్. నేను పూర్తిగా నిజం చెప్తున్నాను. సిగ్గు సరం లేని కారు ఇది. ఒక చిన్న నేరాన్ని కనిపెట్టడానికి ప్రయత్నిస్తున్నాను, కానీ అసలు నువ్వు నోరే తెరవట్లేదు, ఏమీ తెలియట్లేదు. జయంత్ కిడ్నాపర్ ఎవరనేది నువ్వు చెప్పట్లేదు. అలాగైతే ఎలా కనిపెట్టేది? రక్త మరకలు ఉన్నాయి, ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి, కానీ ఎవరితో మ్యాచ్ చేసేది? దయచేసి చెప్పు. చెప్పవా? పట్టుదల ఎక్కువ. నాకు పట్టుదల ఎక్కువే. నా పేరు సలోంకి. నిన్ను వదిలిపెట్టను, కనిపెట్టే తీరుతాను. గుర్తుపెట్టుకో. కమాన్ సలోంకి, బ్యాక్ సైడ్ చెక్ చెయ్యి. ఇదేంటబ్బా? అసలు ఇదేంటై ఉంటుంది? ఇది పెన్ను నిబ్బు కదా, అసలు ఇదెలా కారులోకి వచ్చింది? సార్ సార్ ఏమైంది? ఎందుకింత కంగారు? సార్ హాస్పిటల్ నుంచి రిపోర్ట్ వచ్చింది. ఏమైంది? ఇందులో క్లారిటీగా ఉంది. రిహార్సల్ హాల్ నుంచి ఇద్దరు చనిపోయారు కదా, వాళ్ళు ఫైర్ కు ముందే చనిపోయారు. అసలు నువ్వు ఏమంటున్నావు? రిపోర్ట్ చెప్తుంది. మమ్మల్ని వదిలేయండి సార్, వదిలేయండి. నిజంగా మాకేం తెలియదు సార్. ఫ్రెడీ, వీళ్ళని తీసుకెళ్ళు. ఆ అమ్మాయి స్కెచ్ని గీయి. అంతేకాదు, నిజం చెప్పాలి, లేదంటే గాలిపటంలో పైకి ఎగిరిపోతారు. మీ కుటుంబం అంతా వింత చూస్తుంది. వెళ్ళు, పదా. సాలంకి చెప్పు. కారులో చిన్న నిబ్బంతా దొరికింది, చిన్నదిగా దొరికాయి. ఇంకో విషయం, దాన్ని ఎవరు యూజ్ చేయలేదు, అంతా కొత్తవి. ఆ పెన్ను యొక్క నిబ్బు దొరికిందా? అసలు నువ్వేం చెప్తున్నావు? జయంతిని వాళ్ళు పెన్నులు తయారు చేసే కంపెనీకి తీసుకెళ్లారా? ఇంకో విషయం చెప్పాలి. ఇండోర్ బిల్డింగ్లో రిహార్సల్ హాల్లో ఇద్దరు చనిపోయారు కదా, వాళ్ళ శరీరంలో విషం దొరికింది. ఆ తర్వాత బిల్డింగ్ టెర్రస్లో డైనమైట్ పార్ట్స్ దొరికాయి. బాస్, ఏదో పెద్ద పన్నాగం పన్నుతున్నట్టు నాకు అనిపిస్తుంది. సరే, ఓకే, చూస్తాను. బాయ్. సార్, దయా, గరేజ్లో ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం కారు వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు 45 కిలోమీటర్లు రన్ అయ్యింది. దాని తర్వాత అది ఎయిర్పోర్ట్కి వెళ్ళింది. అలాగైతే దాదాపుగా అది 55 కిలోమీటర్లు చూపించాలి కదా? అవును సార్. అంతేకాదు, గరాజ్ నుంచి ఎయిర్పోర్ట్ 55 కిలోమీటర్సే. కానీ ఎయిర్పోర్ట్ నుంచి గరాజ్కి బండి వచ్చింది, అప్పుడు 70 కిలోమీటర్లు తిరిగింది. అంటే 15 కిలోమీటర్స్ మోర్. మరి ఈ 15 కిలోమీటర్లు బండి ఎక్కడ తిరుగుంటుంది? అదే కదా అర్థం కాలేదు. అదే సాలోంకి ఇప్పుడు చెప్తున్నాడు, కారు లోపల పెన్ను నిబ్బు దొరికిందంట. నిబ్బు, చాలా పెన్ నిబ్బులు ఉన్నాయంట. నాకు ఏమనిపిస్తుందంటే, ఈ కారు ఏమైనా పెన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీకి ఏదైనా వెళ్ళి ఉంటుందా? 7.5 కిలోమీటరు ఇదే దారిలోనే లోపలికి వెళ్ళి ఉండాలి. తర్వాత 7.5 కిలోమీటర్ బయటికి వచ్చి ఉండాలి. దయా, ఇదేంటో కనిపెట్టు. ఇటు గ్యారేజీ నుంచి ఇటు 7.5 కిలోమీటర్లు దాటే ఎయిర్పోర్ట్ ఉంది. గ్యారేజీకి ఎయిర్పోర్ట్కి వెళ్లే దారిలో మధ్యలో 7.5 కిలోమీటర్లు కవర్ అయ్యేటట్టు ఏదైనా పెన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఏదైనా ఉందా?
సార్ ఈ పెన్ని ఫ్యాక్టరీ మూసేసింది. అసలు ఇక్కడ ఎవరు లేరు. మన కరెక్ట్ అయిన ప్లేస్కి వచ్చావా? నోరు ముయ్యి. జయంత్ని కిడ్నాప్ చేసి ఇక్కడే దాచుంటారు. లొడలొడ వాక్కుండా వెళ్ళి వెతుకు. అలాగే సార్. ఏయ్, ఇలా చూడు. ఎవరు నువ్వు? జయంత్, పంకజ్, నిఖిల్. సార్ చచ్చేదాకా కొట్టారు. ఇలా చూడు. మీరంతా ఎవరు? నిహారిక ఎక్కడా? నిహారికను చూడాలి. మేము సిఐడి ఆఫీసర్స్. కష్టపడి మేము నిన్ను కనిపెట్టాం. నువ్వు బానే ఉన్నావుగా? అసలు నిన్ను ఇక్కడికి ఎవరు తీసుకొచ్చారు నీకు తెలుసా? ఎవరనే తెలీదు. నా వైఫ్ నిహారికని చూడాలి సార్. లే, వీడిని తీసుకురండి. ఎత్తండి. జాగ్రత్త, జాగ్రత్త. ఏసీపీ గారు, చెప్పండి సార్. అవును సార్, జయంత్ని కనిపెట్టాం. అది ఓకే సార్. ఏంటి? ఓ అలాగా. ఓకే సార్, అర్థమైంది. హలో మిస్టర్ జైన్, ఇటు తిరుగు. చెప్పండి ఆఫీసర్. అవును, నేనెవరు కొట్టారు? నాకేం తెలీదు. అది ఉండండి, ఎందుకు తిరిగి తిరిగి అడుగుతున్నారు? అది డబ్బు ఇచ్చి మనల్ని మనమే కిడ్నాప్ చేయించుకోవడానికి ఎంత డబ్బు ఖర్చు అవుతుందా అని. ఎంత అవుతుంది? మిస్టర్ జయంత్, ప్లాన్ చేసేలా ఉంటే ఇండియా, లండన్ ఈ 2 దేశాల్లో ప్రయత్నించాల్సిందే. తమరి లండన్ కథలో ఇప్పుడే మాకు తెలిసాయి. ఎస్, ద నేమ్ ఇస్ జయంత్ కుమార్. వాడు లండన్లో ఒక పెద్ద ఫ్రీలాన్స్ ఫోటోగ్రాఫర్ ఫర్ వైల్డ్ లైఫ్ అండ్ మ్యాగజైన్. ఎస్, ప్లీజ్ అతని గురించి ఏమైనా తెలిస్తే ఇమ్మీడియట్గా నాకు కాల్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. సార్, నేను యూకేలో ఉన్న ఇండియన్ ఎంబసీ దగ్గర జయంతి గురించి మాట్లాడాను. గుడ్. మనకు కూడా లండన్లో కాంటాక్ట్ ఉంది, మిస్టర్ జాన్ స్మిత్. వాడి దగ్గర కూడా అడిగాను. వాడు కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తాడు తొందరగా. హే జాన్. మిస్టర్ ప్రద్యుమన్, ఈ పేరులో ఒక వ్యక్తి అస్సలు ఇక్కడ కనబడట్లేరు. వాట్? అది కాకుండా లండన్లో ఉన్న వాళ్ళ ఫోన్ నంబర్ ఇచ్చారు కదా, అది ఎవరో మరియా అనే పేరులో అలాట్ అయింది. అది ఏ నంబర్ నుంచి కాల్ వచ్చిందో అదంతా ఇంటర్నేషనల్ నంబర్ మాత్రమే, ముఖ్య క్రిమినల్ నంబర్ మాత్రమే. అది ఇప్పుడు ఎటువంటి యూసేజ్లో లేదు. నువ్వు అసలు చెప్పేదేంటి జాన్? నాకు తెలిసినట్టుగా ప్రద్యుమన్, ఈ వ్యక్తి అతను జయంత్ అని చెప్పుకుంటున్నాడు. అతనే ఇప్పుడు ప్రమాదంలో ఉన్నాడు. మై గాడ్. ఓకే, థ్యాంక్స్ అలాట్. ఏమైంది సార్? ఫ్రెడీ దయా జయంత్ని కాపాడటానికి వెళ్ళాడు. జయంత్ వాడే ఒక హంతకుడు. హలో దయా. ఏంటి సార్? వీడిని ఎవరు కిడ్నాప్ చేయలేదా? వీడు మనల్ని పిచ్చోన్ని చేశాడు. ముంబై మొత్తాన్ని తిప్పించాడు. సార్, పాప నిహారిక మేడం. వీడు ఆమెనే మోసం చేశాడా? సార్, నన్ను క్షమించండి సార్. నాకు వేరే దారేమీ తెలీదు. దయచేసి నన్ను క్షమించండి. నేనేం తప్పు చేయలా. నువ్వు ఒక నేరస్తుడివి. నా కాళ్ళు పట్టుకోవడం వల్ల నీ నేరాలు తగ్గిపోవు, నువ్వు తప్పించుకోను లేవు. సార్, మీరు నన్ను క్షమించాలి సార్. ఏం చేస్తున్నావురా? ఏం చేస్తున్నావు? వదిలిరా. మమ్మల్ని వదిలేయి. నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు. చూసారా సార్, కాళ్ళ మీద పడితే ఇలాగే ఉంటుంది. ఇప్పుడు నా ఆటను చూడండి. సార్, స్కెచ్ అయిపోయింది సార్. నీ పేరేంటి? తానియా. ఇది ఆ వెయిట్రెస్ తానియానే కదా? తానియానే ఆ రోజు నిహారికకి భోజనం తీసుకొచ్చింది. నిహారికకి ఫోన్ చేద్దాం.
ఫోన్ స్విచ్డ్ ఆఫ్ అని వస్తుంది. ఓ మై గాడ్. పని అయిపోయిందా? హా, అయిపోయింది. తాన్యా, ఇది మన పెద్ద ప్లాన్ ఒక స్టార్టింగే. చాలా పెద్ద ప్లాన్. ఒక చిన్న తప్పు జరిగినా సరే మన ఆట క్లోజ్ అయిపోతుంది. మంత్ర, మనం ఏం చేద్దామని ఇక్కడికి వచ్చామో అది దాదాపు పూర్తయింది. అది నిహారికాని మనం ఎక్కడికి పంపించాలో తను ఖచ్చితంగా అక్కడికి వెళ్తుంది. సరే వెళ్ళు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. వద్దు, నిహారిక తినద్దు. దాన్ని తినద్దు, అందులో చేయి పెట్టద్దు. ఏమైంది? ఫుడ్లో ఏముంది? నేను చెప్పేది విను. నువ్వు తినే భోజనంలో. నిహారిక, ఏమైంది? ఏంటి? నిహారిక, విషం తినేసినట్లుంది. తొందరగా అంబులెన్స్ పిలవండి. హే, ఆగు. తానియా, జైవంతి, పట్టుకోదాన్ని, వదిలిపెట్టద్దు. చెప్పు, నిహారికని ఎందుకు చెప్పాలనుకున్నావు? నువ్వెవరో చెప్పు. సిఐడి అయినందువల్ల పొగరు చూపిస్తున్నావా? నన్నెందుకు అడుగుతున్నావు? నువ్వే కనిపెట్టావు. ఏంటి తానియా మేడం, చెప్పితే చాలా గాబరా పడతావు. నిహారిక ప్రాణాలతోనే ఉంది. సరైన సమయంలోనే మేము అక్కడికి వచ్చాం. లేకపోతే నువ్వు తనని స్వర్గలోకానికి పంపించేదానివి. చాలా తెలివితేటలు ఎక్కువ ఉన్నాయనుకుంటున్నావా? నీ ఉద్దేశం ఏంటి? నిన్ను అలాగే వదిలేస్తావా? నువ్వు ఆ రోజు భోజనం తీసుకొచ్చావే, అప్పుడే నీ మీద మాకు డౌట్ వచ్చింది. మేము ఊరికే నీతో నమ్ముతున్నట్లు నటించాం. కాసేపు లేటుగా వస్తే మీ సొమ్మె అన్న పోతుందా? కరెక్ట్ అయిన టైంకి వచ్చి నా పన్నంతా చెడగొట్టారుగా. నేను కూడా ఇరుక్కున్నాను. కానీ తాన్యా, ఇంతవరకు నువ్వెవరన్నది చెప్పలేదు. నిహారికని ఎందుకు చంపాలనుకున్నావు? జయంత్ గురించి నీకేం తెలుసో చెప్పు. జయంతే కదా దీని వెనకాలన్నది. తనేమి కిడ్నాప్ అయిన అమాయకుడేం కాదు. తను తన ఫ్రెండ్స్ లండన్లో కూర్చుని ప్లాన్ వేశారు. ఇప్పుడు ఇండియాకి వచ్చి ఆ ప్లాన్ని ఫుల్ఫిల్ చేస్తారు. అలాగా? అందువలనే ఈ కిడ్నాప్ జరుగుతున్నప్పుడే నాలో ఒక సందేహం వచ్చింది. దీని కిడ్నాప్ ప్లాన్ అంతా నాకు అర్థమైంది. నువ్వు భయపడక, ఆ దయాగాడి చేతిలోనే పాపం జయంత్ ఇరుక్కొని ఉన్నాడు. సరే, ఇప్పుడు నాకు చెప్పు, ఈ గేమ్లో మొత్తం నీ భాగం ఎంతో నాకు చెప్పు. అస్సలు నీకేంటి సంబంధం దీంట్లో? నాకే సంబంధం లేదు. నేను జస్ట్ డబ్బులు తీసుకుని ప్రజలు చంపే పనే చేస్తాను. ఇంకా జయంత్ తన భార్యను ఒక కంట కనిపెట్టమని చెప్పాడు. మీ విషయాలన్నీ తనతో చెప్పమని చెప్పాడు. ఇంకా టైం వచ్చినప్పుడు నిహారికని చంపడమే నా పని. అద్భుతం తానియా మేడం, నీకు చాలా విషయాలు తెలిసే. మరి ఈ విషయం కూడా నీకు తెలిసుండాలి. 26 జనవరికి వాళ్ళు ఏం ప్లాన్ వేశారు? అసలు వాళ్ళ ప్లాన్ ఏంటి? త్వరగా చెప్పు. ఫోటో చూపించడానికి. బాగా చూడు, ఇది ఎవరో చెప్పు.
సిఐడిస్ చాలా దారుణంగా ఉన్నారు. తన పేరు మంత్ర, జయంత్ రైట్ హ్యాండ్. కానీ ఇప్పుడు ఎక్కడుందో నాకు తెలీదు. మంత్రానా? ఈ మిషన్ గురించి జయంత్కి తప్పించి ఇంకెవరికి ఏమీ తెలీదు. ఎవరికి ఏ పనిస్తారో వాళ్ళు ఆ పని చేస్తారు. సరే ఇది చెప్పు తానియా, 26 జనవరి పొగమండలంగా మారుతుందా? దీనికి అర్థమేంటి? తొందరగా చెప్పు, అబద్ధం చెప్పొద్దు, అర్థమైందా? అబద్ధం చెప్తే నన్ను విడుదల చేసేస్తారా? పర్వాలేదు, మీరు కూడా నన్ను మర్చిపోకూడదు. నిజాయితీ అయిన మీరు నన్ను పట్టుకుని పేరు పొందాలి. 26వ తేదీన పెద్ద ప్రళయమే రాబోతుంది. 26 సెలబ్రేషన్లో 150 కోట్ల మంది పాపులేషన్ ఉంది కదా, అందులోంచి కాస్త మైనస్ చేసుకోండి. ఇదంతా ఎక్కడ జరుగుతుందో మీకే తెలుసు. మై గాడ్, ఆ అద్భుతమైన షో, చారిటబుల్ ఈవెంట్ 2016, 26 జనవరి రిపబ్లిక్ డే. మై గాడ్, నేను విన్నాను మీ గురించి. సిఐడి ఎగిరే పక్షుల్ని రెక్కలెక్కేస్తారా? కానీ ఈసారి కొంచెం తప్పు చేసేశారు. రేయ్, అనవసరంగా నువ్వు మమ్మల్ని కెలికేశావు. దయ్యేసారి కోపం గురించి నీకు అసలు తెలీదు. మేం కనుక దీంట్లోంచి బయటకు వచ్చామో నిన్ను అసలు వదిలిపెట్టండ్రా. నిన్ను నువ్వే కనిపెట్టుకోలేకుండా చేస్తాం. మీ యొక్క విడుదల ఇక్కడితోనే ముగిసిపోద్ది. ఈ వలయలో చిక్కుకుని మీ యొక్క దేశభక్తి పాటని పాడుకోండి, అలాగే గొప్పలు చెప్పుకోండి. అది చాలు. ఇక్కడే మీ ప్రాణాలను కూడా వదిలేయండి. ఇంతకు ముందు ఎంతో మంది ప్రయత్నించారు, కానీ ఏమీ జరగలేదు. వాళ్ళు మోసపోయారు. నీ పరిస్థితి కూడా అదే అవుతుంది. నాకు తెలుసు, నిజానికి మీరు నిజంగా భయంకరమైన వాళ్ళని. అందువల్లనే నేను ఈ క్రైమ్ని ప్లాన్ చేసే ముందల ఎలా తప్పించుకోవాలన్నదే ప్లాన్ చేశా. మీకు నిజం చెప్పాలంటే నేను ఈ పూర్తి ప్లాన్ని నేను కూర్చుని లండన్లోనే వేశాను. సిఐడిని రాకుండా అడ్డుకోవడానికి నిజానికి నా దగ్గర వేరే ప్లాన్ లేదు. నువ్వేమనుకున్నావు? మమ్మల్ని ఇలా వేలాడదీసి అక్కడ అమాయకుల్ని తేలిగ్గా చంపేయొచ్చనా? అదంత తేలిక కాదు. సిఐడీస్ ఉన్నంత వరకు ఈ దేశంలో ఎవరిని ఏమీ చేయలేవురా నువ్వు. మంచిది, ఇక మీట మన అస్సలు ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. నేను బయలుదేరుతున్నా. ఎంజాయ్ యువర్ సెల్ఫ్. ఏయ్, 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 శ్వాస తీసుకోలేకపోతున్నా. ఒళ్ళంతా మండిపోతాను సార్. ఈ పొగలో యాసిడ్ ఉందనుకుంటా. ఎంజాయ్ చేయండి మిస్టర్ దయా. బాయ్. సార్, పంకజ్, నిఖిల్ కదలకండి. సార్, ఎనర్జీ సేవ్ చేసుకోండి. మెల్లగా ఊపిరి పీల్చండి. త్వరగా ఏదో ఒకటి చేయాలి, లేదా అందరూ కళ్ళు తిరిగి పడిపోతాం. నిఖిల్, సార్, నా షూలో ఓ కత్తి ఉంటుంది. తీ, దాన్ని త్వరగా తీ. మెల్లగా. మీరా, కమోన్యా, వాట్స్ రాంగ్ విత్ యూ? నెక్స్ట్ స్టెప్ ఎందుకు వేసావ్? ఐ నో రూపల్, నెక్స్ట్ స్టెప్ నాకు గుర్తుందో లేదో నేను చెక్ చేస్తున్నాను. ఇలా చూడండి, దేనికి భయపడే అవసరం లేదు. మీకు నేను ఎలా నేర్పించానో అలాగే మీరు పాడాలి. మ్యామ్, మేము పాడిన తర్వాత టాఫీ దొరుకుతుందా? ప్రోగ్రామ్ అయిన తర్వాత అందరికీ టాఫీ ఇస్తాను. మీరు గెస్ట్ లిస్ట్ ని సరిగా చెక్ చేయండి. ఆ లిస్ట్ లో ఏ సమస్య లేకుండా మీరు చూసుకోవాలి. షూర్, ఇప్పుడే మొదలెడతాం మేడం. మీరు వెళ్ళొచ్చు మ్యామ్. ఓకే. సిఐడినా? మీరు ఇక్కడ ఎందుకు వచ్చారు? ఏదైనా సమస్య? సమస్య ఏది రాకూడదనే మేము ఇక్కడికి వచ్చాం. ఇది రొటీన్ చెకపే. మీ ప్రోగ్రామ్ చాలా బాగా జరగాలి. ఓకే సార్, థ్యాంక్ యూ. యా అభిజిత్, తానియా మనకి చెప్పిన విషయం మొత్తం ఇప్పుడు ఇక్కడ జరగబోతుందనుకుంటా.
అటాక్ జరిగితే బాంబ్, ఎక్స్ప్లోషన్, గన్ ఏదైనా ఉపయోగించవచ్చు. అందువల్ల చుట్టుపక్కల బాగా చెక్ చేయండి. ఓకే సార్. సచిన్, మీరు వింగ్స్ అండ్ గ్రీన్ రూమ్ ని చెక్ చేయండి. మేము ఆడిటోరియం చూసుకుంటాం. ఆగు, నేను ముందు దిగుతాను. సార్, ఈరోజు 26 జనవరి రిపబ్లిక్ డే అనే ఈ అద్భుతమైన రోజున మీ అందర్నీ మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం. ఈ రోజు మనకి చాలా విషయాల్ని గుర్తుకొచ్చేలా చేస్తుంది. మన దేశం ఎంత గొప్ప దేశం, అది ఈ రోజు ఈ ప్రోగ్రాం ఈ అందమైన దేశానికి ఇలాగే కృతజ్ఞతలు చెప్పుకోవాలి. చూడండి, మొదటి కార్యక్రమాన్ని ఇప్పుడు మొదలు పెడదాం. పొగని ఆపు. నా మిషన్ని ఎవరు ఆపలేరు, ఎవరి వల్ల కాదు. అభిజిత్, ముందుగా పిల్లల్ని కాపాడు. తొందరగా అందరూ బయటికి వెళ్ళండి. ఈ పొగలో విషం కలిసి ఉంది. పరిగెత్తండి, త్వరగా బయలుదేరండి, బయటికి వెళ్ళండి. త్వరగా వెళ్ళిపోండి, వెళ్ళండి, త్వరగా త్వరగా వెళ్ళిపోండి. ప్రమాదం, ఎవరు ఉండకండి, వెళ్ళండి, వెళ్ళిపోండి, వెళ్ళిపోండి, రండి. కానివ్వండి, కానివ్వండి, చూస్తారంటే వెళ్ళండి, వెళ్ళిపోండి, త్వరగా త్వరగా, ఎవరు ఉండకూడదు, రండి, పదండి పదండి పదండి. చూస్తారేంటి, ఇంకా అక్కడ నుంచున్నారు, త్వరగా వెళ్ళండి, వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. తలుపు తెరవండి, తెరవండి, త్వరగా బయటికి వెళ్ళిపోండి. చూస్తారేంటి, ఎవరు ఉండకూడదు, పదండి పదండి, త్వరగా వెళ్ళిపోండి, ఆలస్యం చేయకండి, ఇక ప్రమాదం, వెళ్ళిపోండి, వెళ్ళండి 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 వెళ్ళండి, త్వరగా వెళ్ళండి, వెళ్ళండి, ఉండకండి ఉండకండి, వెళ్ళిపోండి, కానివ్వండి కానివ్వండి, చూస్తారంటే వెళ్ళండి, వెళ్ళిపోండి, త్వరగా త్వరగా, ఎవరు ఉండకూడదు, రండి, పదండి పదండి పదండి. చూస్తారేంటి, ఇంకా అక్కడ నుంచున్నారు, త్వరగా వెళ్ళండి, వెళ్ళిపోండి, వెళ్ళిపోండి, త్వరగా త్వరగా, ఎవరు ఉండకూడదు, రండి, పదండి పదండి పదండి. తలుపు తెరవండి, తెరవండి, త్వరగా బయటికి వెళ్ళిపోండి. చూస్తారేంటి, ఎవరు ఉండకూడదు, పదండి పదండి, త్వరగా వెళ్ళిపోండి. చివరిగా మనం గెలిచాం అభిజిత్. అవును దయ్యా, మనం సాధించేశాం. ఇంతకు మించి నా వల్ల కాదు. కాపాడండి, ఎవరైనా కాపాడండి. ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు. మనం ఇందులో ఇరుక్కుని చావాలా? ఎవరైనా ఉన్నారా? మమ్మల్ని కాపాడండి. హెల్ప్ హెల్ప్. అరుపులు వినిపించలేదా? తారికా, నువ్వా? థ్యాంక్ గాడ్ మీరు బాగున్నారు. నువ్వెలా ఉన్నావు? నన్ను ఒంటరికి వదిలి ఎక్కడికి వెళ్ళా? నేను ఎంత భయపడ్డానో నీకు తెలుసా? ఐఎమ్ సో హ్యాపీ. నువ్వు బాగున్నా? ఇప్పుడు వరకు బానే ఉన్నాడు, ఇకపై ఉండడులే. జైన్, ఎవరిది?
పిచ్చిదానిలాగా నువ్వు చెయ్యకు. గన్నిని కింద పడేయ్. ఎందుకు వేయాలి? మమ్మల్ని సిఐడి దగ్గర నుంచి రక్షించకూడదని ప్లాన్ చేశావా? నువ్వు నన్ను, రిధిమాని అందరినీ విడిగా వదిలేసావా? ఎందుకు వదిలేసావు? నా మిషన్ పూర్తయింది. నేను వెళ్తున్నా. మిమ్మల్ని మీరు సేఫ్గా పెట్టుకోవటం మీ పని మంత్రా. అలాగే నీ ముఖంలో ఎలాంటి కష్టం ఎదుర్కోలా. మమ్మల్ని కాపాడడానికి నువ్వు ఏం చేయవని మాకు బాగా తెలుసు. అందుకే నేను ఒక స్పెషల్ తైలం పెట్టుకున్నా. అందుకే నా స్కిన్ మండలేదు. తప్పించుకున్నా. అండ్ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ సార్, మీ యొక్క ఈ మిషన్ ఫెయిల్ అయిపోయింది. ఏంటి? ఫెయిల్ అయ్యిందా? అదెలా జరిగింది అసలు? ఏ విధంగా అయితే నేను ప్లాన్ చేశాను అసలు ఎగ్జిక్యూట్ చేస్తాం కూడా కొంచెం కూడా రాదా నీకు? జయంత్, ఏంటిదంతా? తిని ఎవరు? ఇక్కడేం జరుగుతుంది? నువ్వేమైనా తెలివి తక్కువ వాడివా? నీకు అసలు బుర్ర లేదా? నీకేం అర్థం కావట్లేదా? నీ భర్త ఉన్నాడు కదా, వాడొక పెద్ద నేరస్తుడు. వీడొక ఇంటర్నేషనల్ క్రిమినల్. ఇంటర్నేషనల్ క్రిమినలా? అలాగా? అయితే నేనెవరు? ఒక సాధారణమైన మోడల్నా? ఊరికే ఫోజ్ మాత్రమే తెలుసా? నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? అదేంటంటే నేను పెద్ద తప్పు చేశాను. అక్కడ లండన్లో పార్కింగ్ లాట్, అక్కడే దీన్ని కూడా చంపేసి ఉండాల్సింది. మిస్ చేశాం కదా. ఆ రోజు ఆ కోర్టులో నువ్వే వచ్చావా? అవును మంత్రా, నువ్వేమనుకున్నావు? ఇవన్నిటినీ నేనే చేశాను. ఈ ఫుల్ ప్లాన్ మొత్తం నిహారికదే. ఇంకోటి, తిను నా భార్య కాదు, కానీ భార్యలా నటిస్తుంది. తినికిదొక అలవాటు. నిన్నే మేడం. జనవరి 26లో ఇండియాలో 10 చోట్ల పేలుతుంది. ఆ ప్లాన్ నాదే. లండన్ యొక్క సూపర్ మోడల్ నేను. ఎవరికి డౌట్ రాదు. అందుకని నేను జైన్తో కలిసి ఈ ఫుల్ ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేయాలని అనుకున్నాను. అందులో కష్టపడాల్సిన విషయం ఏంటంటే దేవేంద్రన్ చనిపోయాడు. తను యాక్చువల్లీ సచ్చింది మంచిదైంది. ఎందుకంటే వాడికి ఒక డౌట్ వచ్చింది. వాడి జరిపే ప్రోగ్రాంలో ఏదో జరగబోతుంది అనేది వాడికి డౌట్ వచ్చింది. అదే జరిగింది అక్కడ. వాడు సందేహపడ్డాడు. నువ్వేం చెప్తున్నావు? దేవేంద్రని చంపాలా? ఇక్కడ లండన్లోనా? అరిచి మాట్లాడకు. అరిస్తే నాకు నచ్చదు. తలని తీసేస్తాను. సారీ. రిధిమ వస్తుందా? తనతో కలిసి ప్లాన్ చెయ్యి. ఇండియాలో సిఐడిని హ్యాండిల్ చేయాలి. ఇక్కడున్న సమస్యని ఇక్కడే ముగించు. ఓకే? ఏమైందో చెప్పు. దేవేందర్ దగ్గర 1000 అబద్ధాలు చెప్పి పార్టీ నుంచి బయటకొచ్చాను. ఇక నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. ఎప్పటికీ చెప్పాల్సిన అవసరం లేదు. అంటే నువ్వు మంత్రాకి వెంటనే ఫోన్ చేయి. నీ మొగుడిని చంపే తీరాలి. ఇవాళే ప్లాన్ చేసి ఈ యొక్క తలకాయ నొప్పిని మన యొక్క దారి నుండి తొలగించాలి. సరేనా? డన్. హలో మంత్ర. అయితే వాడి భార్య తను కూడా నీ గ్రూప్లోనే ఉందా? తనకి విషయం తెలియదా? నిహారిక ఒక నేరస్తురాలు. ఇది ఎవరికి తెలీదు. సిఐడికి తెలిసినంతవరకు నేనొక అమాయకురాల్ని. పాపం అలాగే అనుకుంటున్నారు. పాపం ఈ అమాయకురాలు విషం తీసుకుని కృంగిపోయింది. హాస్పిటల్ నుంచి ఎక్కడికి వెళ్ళుంటుంది. కానీ నీకొకటి తెలుసా మంత్ర? ఇప్పుడు నువ్వు చనిపోబోతున్నా. సరే మంత్ర, నవ్వు. ఇదే లాస్ట్ నవ్వు. మీకే ఇది ఆఖరి నవ్వు.
కొంచెం తిరిగి చూడండి. సిఐడి, నువ్వు నన్ను మోసం చేశావు, కానీ నేను ఇలా జరగడానికి వదిలిపెట్టాను. అది మేమే చెప్పుండాలి నిహారిక మేడం. అదేంటంటే నీ పేరు నిహారిక అయ్యుంటే మేము మంత్రానే పంపించాం జయంతికి వెనకాల, కానీ నువ్వు మాకు బోనస్గా దొరికావా? మమ్మల్ని అందరినీ నువ్వు జయంత్ కిడ్నాపింగ్ కేసులో చక్కగా ఇరికించేసి జనవరి 26th ప్రోగ్రామ్ని అటాక్ చేశావు. చాలా బాగుంది, సూపర్. మాలాంటి మనుషులు ఈ దేశంలో ఉన్నంత వరకు ఈ దేశాన్ని, ఈ మనుషుల్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు. మంచి పనైంది, హాల్లో పొగ వచ్చినా కూడా అసలు ఎటువంటి సమస్య లేకుండా పోయింది. చాలా మంది తప్పించుకున్నారు, అలాగే తొందరగా ట్రీట్మెంట్ జరిగింది. ఈ జయంత్, నిహారిక జనవరి 26th రోజున ఏదో ఒక పెద్ద ప్లాన్ చేసి పెట్టుకున్నారు. దాన్ని మనం మొత్తం ధ్వంసం చేశాం. మన దేశాన్ని తప్పుడు దృష్టితో చూస్తే ఈ గతే. కేక్ వచ్చేసింది సార్, కేక్ వచ్చేసింది సార్. సూపర్. మిషన్ సక్సెస్ అయినందుకు కూడా నువ్వు మాకు కేక్ ఇస్తావని అస్సలు ఊహించలేదు. సార్, ఈ కేక్ నేను తీసుకురాలేదు, ఈ కేక్ ని ఎవరో పంపించారు. అలాగే ఏసీపీ సార్ కి లెటర్ కూడా వచ్చింది. నాకా? ప్రాణం ఉన్నంత వరకు ఒక లెక్క ఉంది, ఆ లెక్కకి ఒక అర్థం కూడా ఉంది. త్వరలో మిమ్మల్ని కలవటానికి నేను వస్తాను. నీ లెక్క కూడా తీర్చాల్సిన అవసరం ఉంది. మిస్సింగ్ యూ అర్పీస్ దుంగ. ఇదెలా సాధ్యమవుతుంది? మనమే వీడిని మన చేత్తో అదే కదా, వీడెలా తిరిగొస్తాడు? పంకజ్, మై గాడ్, పంకజ్, దాన్ని తెరవద్దు. అర్పిస్ దుంగారావు, అర్పిస్ దుంగారావు. స్విట్జర్లాండ్ లో ఐస్ కొండల్లో వాడిని చంపాం కదా, మరి ఎలా తిరిగి వచ్చాడు? ఆ సాతాను కళ్ళ ముందు చావడం నేను చూశాను. వాడికి బుల్లెట్ తగిలింది. కానీ ఈసారి వాడు దొరికితే షూట్ చేయకూడదు. నా చేత్తోనే వాడి గొంతు నిలుముతాను. డాక్టర్ సార్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ తప్పించుకున్నారు. స్పృహలోకి వచ్చారా? స్పృహ వచ్చాక ఏం ప్రయోజనం? ఓరి దేవుడా, నన్ను ఎందుకు ఇలా శిక్షిస్తున్నావు? వీడి కాళ్ళు ఇరగదీయకుండా ఉన్నావే. ఎవరు వీరు? అతన్ని పట్టించుకోవద్దండి, అతను అదొక టైపు. ఇతను ఎక్కడికి వెళ్ళినా ప్రజలు ఏడవలసిందే. నేను బయలుదేరతాను, పద. ఈ హర్బీస్ దొంగారా అసలు ఎక్కడి నుంచి వచ్చాడు? వాడిని మేము షూట్ చేశాం కదా సార్. అది ఏం బుల్లెట్ బాబు? ప్లాస్టిక్ బుల్లెటా, రబ్బర్ బుల్లెటా? ఐస్ గడ్డల్లో నీ శవాన్ని చూసాం. మా కళ్ళ ముందే వాడు చనిపోయాడు. వాడు చావడం మేము చూసాం కదా. అయితే ఈ బాంబుని పంపించింది ఎవరు? జనాలకే కథలు చెప్తున్నారా? రోడ్డు మీద ఏ వస్తువు వచ్చినా ముట్టుకోకూడదా? కానీ ఎవడో ఒకడు మీకు కేకును పంపించాడు, వెంటనే కకృతి పడ్డారు. బట్ సార్, ఈ బట్టు బొట్టులంతా ఏం లేదు, నోరు మూయండి. టిక్ 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 టెస్టెడ్. ఇది కొత్త పాట. ఎస్, టిక్ 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 టిక్. ఈ టిక్ టిక్ లాగా మీ జీవితం కూడా నడుస్తుంది, అర్థమైందా? గడిగారాన్ని గమనించండి. అవును, గడిగారాన్ని. ఎందుకంటే ఇక ఒక్కొక్క కేసుని మీరు 24 గంటల్లో సాల్వ్ చేయాలి. 2, 4, 24 గంటల లోపల అన్ని కేసుని సాల్వ్ చేసి తీరాలి.